ఇలా దివ్యమూర్తికి తెలుగు రికార్డు బుక్ ఆఫ్ రికార్డు రావడం సంతోషకరం. మా గ్రామానికి చెందిన దివ్యమూర్తి అంచెలంచెలుగా ఎదిగి పెద్ద స్థాయికి రావడం సంతోషం. అదేవిధంగా మేధావి, అపర మేధావి, ఈ ఏదైనా ఒకసారి చెప్తే గుర్తుపెట్టుకొని తెలివిగా ఉంటాడు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి తెలివిగలను ప్రోత్సహించి ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందించి ఆయన ఏదైతే నిర్వహణ చేసేది ఉందో దానికి ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం ఏర్పాటు చేయాలన్నది నేను తెలియజేస్తున్నా. దివ్యమూర్తి లాంటి తెలివిగల వాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు, రాష్ట్రంలో కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఒక విషయాన్ని చెప్పిన అతను మటుకి ఎప్పుడు అది అందరికీ తెలివి ఉన్నా కూడా చాలా తెలివిగా వివరిస్తాడు. ఆయన విషయాన్ని సంతోషంగా ఉంది. మా ఊర్లో ఇలాంటి వ్యక్తి పెరగటం, మా మధ్యకాలంలో మా మధ్యలో తిరిగి ఇంత స్థాయికి రావడం అయితే సంతోషం. ఇలాంటి వాళ్ళకి మా నుంచి, మా వ్యక్తిగతంగా కానీ మా పార్టీ నుంచి కానీ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామనేది తెలియజేస్తున్నాం. దివ్యమూర్తి అనే కొత్తకొత్తూరు గ్రామవాసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంపాదించుకోవడం మాకు ఎంతో గౌరవనీయం. మా ఊరిలో పుట్టి కష్ట నష్టాలన్నీ పడి ఈ స్థాయికి రావడం మాకు ఎంతో గొప్ప విషయం. ఇలాంటి మనుషులు అతిగా ఉంటారు. ఇలాంటి వాళ్ళని గుర్తించి మన ప్రభుత్వం కానీ, మన రాష్ట్రం కానీ, అధికారులు కానీ చాలా ముందుకు తీసుకోవాల్సింది, వాళ్ళకి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. అలాంటిది మా ఊర్లో నలుగురు మేధావులకు కానీ అందరికీ ఉపయోగపడేటట్టు ఆయన తెలివితేటల్ని మా గ్రామానికి కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అలాంటి దివ్యమూర్తి మా ఊరిలో పుట్టడం ఎంతో గొప్ప విషయం. మాకు కూడా ఎంతో సంతోషకరమైన విషయం ఇది. మా ఊరు నుంచి కానీ దివ్యమూర్తికి సహకారాలు అందిస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ దివ్యమూర్తికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ బాబుది మా ఊరు అవ్వడం చాలా ఆనందకరం. అదేవిధంగా మా ఊరిలో పుట్టి పెరిగి మంచి అవార్డు, గొప్ప అవార్డు తెచ్చుకున్న ఏకైక వ్యక్తి దివ్యమూర్తి మాత్రమే. అదేవిధంగా అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ వల్ల ఈ అవార్డు తెచ్చుకున్నాడు. ఇటువంటి అవార్డులు ఎన్నో మంచివి అత్యున్నత స్థాయి అవార్డు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా దివ్యమూర్తికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అపర మేధావి గుగ్గిళ్ళ దివ్యమూర్తి గారు మాకు గత 10 సంవత్సరాల నుంచి సుపరిచితులు. వీరు తెలంగాణలో అపర మేధావి అవార్డు పొందినారు. వీరు ఇప్పటి వరకు 2500 పుస్తకాలు చదివారు. జ్ఞానంలో మహాదిట్ట. రాజకీయ సంబంధించిన అంశాలు, సామాజిక సంబంధించిన అంశాలు చాలా వివరంగా చెప్తారు. ఈ మధ్య తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కూడా తీసుకోవటం జరిగింది. వీరు మన ఉమ్మడి రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అనేక స్కూళ్ళకు వెళ్ళి మోటివేషన్ స్పీచ్ పిల్లలకి ఇచ్చి వారిని ఇంకా మేధస్సులో బాగా జ్ఞాపక శక్తిలో రాణించే విధంగా వారికి మోటివేషన్ క్లాసులు ఇవ్వటం జరుగుతుంది. వారు ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు చేసి అనేక మంది విద్యార్థులకు అండగా ఉండి వారి జ్ఞాపక శక్తిలో దిట్టగా వారి భావి తరాలకు కూడా ఉండాలని చెప్పేసి మేము ఈ ఐరన్ న్యూస్ సందర్భంగా కోరుకుంటున్నాం. దివ్యమూర్తి నాకు సుపరిచితుడు. దివ్యమూర్తి చిన్నప్పటి నుంచి చాలా తెలివైనవాడు. అతనికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కడం చాలా గర్వంగాను, ఆనందంగాను, సంతోషంగాను ఉంది. అతనికి భారతదేశం యొక్క చరిత్ర మరియు క్రీడా రంగం, వ్యవసాయ రంగం, భౌగోళిక రంగం, ఈ రంగాలలో అతనికి ఉన్న పట్టు చాలా స్పష్టంగా ఉంది. అవి డేట్స్తో సహా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం విత్ సంవత్సరాలతో సహా గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చెప్పగలిగే సామర్థ్యం అతని సొంతం. ఇతను మా మండల వాస్తవ్యుడు అవ్వడం చాలా గర్వంగానూ ఉంది. అపర మేధావి గుగ్గిళ్ళ దివ్యమూర్తి గారు గత 8 సంవత్సరాలుగా మాకు చాలా సుపరిచితమైన వ్యక్తి. ఈ వ్యక్తి అనేక కార్యక్రమాల్లో మేధాశక్తిని ఉపయోగిస్తూ అనేకమైన అవార్డులు పొందుకున్న వ్యక్తిన ఇతను ఇంకా బలంగా, ఇంకా జ్ఞానంలో బాగా ఇంకా అభివృద్ధి పొందాలని చెప్పేసి మేము ఆకర్షిస్తున్నాం. ఈ తెలుగు బుక్ రికార్డు రావడం కూడా మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. మా మండల వ్యక్తిగా మేము ఇతన్ని అభినందిస్తున్నాము. ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కూడా మేము ఆకర్షిస్తున్నాము. ఇలాంటి వ్యక్తి అనేక కార్యక్రమాల్లో పాల్గొని జ్ఞానంలో అనేక విషయాలు ఆయన ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.